ఇక్కడ బుడ్డోడికి అయితే వెనకాల కూర్చున్న వ్యక్తి అయితే బండి అయితే నేర్పిస్తున్నాడు. బుడ్డోడు అయితే స్టార్ట్ చేసి ఆగి బండి అయిపోవడం అయితే ఆయన అయితే గమనించి బుడ్డోని నెత్తి మీద ఒకటైతే వేసాడు. తర్వాత బుడ్డోడు మళ్ళీ సెకండ్ సారి కూడా అలాగే చేశాడు. ఇంకోసారి వాడికి కోపం అయితే వచ్చినట్టుంది. బండి తీసుకుపోయి చక్కగా గుంతలైతే ఎత్తేసిండు. వీళ్ళు ఆ పుక్కల నుంచి జేసీ బకెట్ అయితే పట్టుకొని పైకి అయితే లేవడం జరిగింది. పైకి లేచి అటు పడేయగానే మళ్ళీ అదే గుంతలో పడ్డారు. స్క్విడ్ గేమ్ గురించి చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది, ఫుల్ ఫేమస్ అయితే ఉంది. ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ ఇద్దరైతే స్క్విడ్ గేమ్ అయితే ఆడుతున్నారు. మరి ఆ బొమ్మ అయితే గమనించి బెస్ట్ ఫ్రెండ్ని అయితే వదిలేసి బాయ్ ఫ్రెండ్ని నీ ఎక్స్ వచ్చిందని చెప్పగానే అతడైతే వెనకకైతే చూశాడు. ఎలిమినేట్ అయితే చేశారు. బెస్ట్ ఫ్రెండ్తో ఆ అమ్మాయి అయితే వెళ్ళిపోయింది. ఈ వ్యక్తి అయితే రోడ్ అయితే దాటుతున్నాడు. మామూలుగా కార్ అండ్ బైక్ అయితే యాక్సిడెంట్ అయితే మనం చూసాం, కానీ ఇతనికి డిఫరెంట్గా కుక్క యాక్సిడెంట్ చేసి కింద నడుమిర కొట్టుకున్నాడు. మనం ఈ గేమ్ అయితే చాలా వరకు జాతరలో అయితే చూసుంటాం. సబ్బుల పైన వీటిపైన వేస్తారు. నేను డైరెక్ట్ అమ్మాయి పైన వేసాడు. మరి డైరెక్ట్ అమ్మాయిని అయితే ఇస్తారో తెలియదు. బైక్ పైన ఇద్దరైతే వచ్చి స్టంట్ అయితే చేశారు. స్టంట్ చేసి డైరెక్ట్ పార్కింగ్ అయిపోయారు. ఈ గేమ్ చూడగానే మనం చిన్నప్పుడు ఈ విధంగానే ఆడుతుంటిమి, కానీ సేమ్ ఇలాగే వీళ్ళైతే మనం ఒక్కొక్కళ్ళం ఆడుతుంటే వీళ్ళైతే ఇద్దరిద్దరు ఆడిర్రు. The Bluetooth device is connected successfully. వీళ్ళైతే పిల్లగాడు అనుకుంటూ ఎత్తుకొని ఏం చేశారు. ఒక వ్యక్తి అయితే బండి మీద పోయే వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేశాడు. వాడి టీషర్ట్ అయితే మొత్తం ఊడిపోయింది. వాడు పోయి వరిషన్లో అయితే పడ్డాడు. ఇక్కడ ఒక వ్యక్తి బాల్ కలిపేగానే దాన్ని అయితే దొక్కాడు. ఇంకో బాల్ని అయితే దొక్కాడు. మరి టైర్ కింద పనిచేస్తున్న అతన్ని హెల్మెట్ అయితే దొక్కి పరాడైతే అయిపోయాడు. ఆయన చెప్పుతో అయితే ఆయన వెంటపడి విసిరేశాడు. గాలి కోయేదాన్ని తగిలించుకోవడం అంటే ఇదేనేమో. ఒక బాబు వచ్చేసి ఆయన అయితే పైకి పెట్టి ఉండగానే ఇక్కడ ఒక వ్యక్తి కూడా అలాగే చేశాడు. ఆయన ఒక సర్ప్ అయితే తెరిచాడు. ఇలా తీట ఫ్రెండ్స్ మీ దగ్గర ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఇక్కడ ఒక వ్యక్తి రీల్స్ చూస్తూ పక్క ఆయనకు చూపించి అయితే నవ్వుతున్నాడు. అతడు వచ్చేసి ఇంద్రాబాయ్ నువ్వు శవం దగ్గర చూస్తూ రీల్స్ చూస్తూ నవ్వుతున్నావు అన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ వ్యక్తికి అయితే క్వశ్చన్ అయితే చేశారు, నువ్వు జనాలు హ్యాపీగా ఉండడానికి ఏం చేస్తావని చెప్పి. ఆయన ఇచ్చిన సమాధానం చూడండి.